రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాల్పుల తీవ్రత కూడా మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దేశవ్యాప్తంగా బాణుడు బగబగమంటున్నాడు. ఒకసారిగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు వీటికి తోడు ఇప్పుడు వీస్తున్నటువంటి వడగాల్పుల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యలో ఒక 2-3 రోజుల పాటు గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పొడి వాతావరణం నెలకొనడం వలన ఒకసారిగా అంటే తేమతో కూడినటువంటి గాలులు లేకపోవడం వలన భూమి త్వరగా హీట్ అవటం, దానికి తోడు ఎక్కడికెక్కడే కదలకుండా అంటే విండ్ ప్యాటర్న్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల హీట్ వేవ్ కావచ్చు, లేకపోతే టెంపరేచర్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల 40, 44, 45 డిగ్రీలు కూడా ఏప్రిల్ నెలలోనే నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాబోయే 2-3 రోజుల పాటు హీట్ వేవ్ కండిషన్స్ కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు రాయలసీమ ప్రాంతాల్లో అయితే ఎక్కువ వేడి తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. హీట్ వేవ్ లేకపోయినప్పుడు కూడా వేడి అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అటు కర్ణాటకగా కావచ్చు, మిగతా ప్రాంతాల్లో, ఇటు తెలంగాణ అలాగే ఏదైతే కోస్తా జిల్లాల్లో మాత్రం హీట్ వేవ్ కండిషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో దానికి తోడు ఏంటంటే ఒకసారిగా పొడి వాతావరణం ఉండడం వల్ల వీచినటువంటి గాలిల్లో తేమ శాతం అనేది ఉండదు. కాబట్టి ఆ పొడి గాలికి బాడీ డిహైడ్రేట్ అవడం, చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బయట తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. మనం చూసుకుంటే ఇదే సమయంలో వాయువ్య దిశలో ఉన్నటువంటి ఏవైతే రాష్ట్రాల్లో కొంతవరకు క్యుములో నింబస్ మేఘాల ప్రభావం వల్ల చెదురుమదురుగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈరోజు ఎక్కడ పెద్దగా వర్షాలు పడేటువంటి అవకాశం లేవు. కానీ మనం చూసుకుంటే అటు ఛత్తీస్గఢ్లో కొంతవరకు రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. ఇటు కర్ణాటక అలాగే కేరళ ఈ ప్రాంతాల్లో కూడా కొంతవరకు చెదురుమదురుగా వర్షాలు క్యుములో నింబస్ మేఘాల ప్రభావం వల్లనే వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. దీంట్లో సీబీ క్లౌడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఉరుములు, మెరుపులు, గాలితో కూడినటువంటి వర్షాలు పడడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అబ్నార్మాలిటీస్, నార్మల్ టెంపరేచర్స్ కన్నా ఎక్కువ అంటే సాధారణంగా నమోదవ్వాల్సినటువంటి ఉష్ణోగ్రత కన్నా 4-5 డిగ్రీలు, కొన్ని చోట్ల 6-7 డిగ్రీలు కూడా ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకసారిగా ఈ చేంజింగ్ వలన బాడీలో అంటే వ్యక్తుల్లో సాధారణంగా ఎవరైతే మన బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి, ఇవి ఒకసారిగా మనుషులు పడిపోవడానికి లేదా వడదెబ్బ తినడానికి ఎక్కువగా ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే కానీ బయటికి రావద్దని చెప్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ వడగాల్పుల తీవ్రత, ఎండ తీవ్రత అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి వాతావరణంలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు.